నమస్తే. ఈరోజు కలగాయ కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం సొత్తిదుంప, క్యారెట్, క్యాలీఫ్లవర్, బంగాళదుంప, పచ్చి బఠానీ, గుమ్మడి పండు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, కొద్దిగా ఎక్కువగా పాలకూర తీసుకోవాలి. వీటన్నిటిని కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు, నీరు వేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో 7 రకాల కూరలు వేయడం వల్ల దీనిని రాజస్థాన్లో సత్ సబ్జీ అని కూడా అంటారు. కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా చేసి వేసి ఉప్పు వేసి వేయించాలి. 2 టమోటాలను పేస్ట్ చేసి యాడ్ చేసి ఆయిల్ తేలినంత వరకు వేయించాలి. ఇందులో రుచికి సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ముందుగా ఉడికించిన కూరల్ని కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే మ్యాషర్ సహాయంతో మ్యాష్ చేసుకోవాలి. ఇందులో చాలా తక్కువ మసాలాలు ఉండడం వల్ల పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. ఈ సమ్మర్కి ఇది చాలా మంచి కూర. ఇది రోటీ, పూరి దేంతో అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 10 నిమిషాలు మగ్గాక పైన తడక వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యిలో వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసి కలుపుకొని వెల్లుల్లి వేగాక 1/2 టీ స్పూన్ కారం వేసి కలిపి ఈ కూరలో యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కలగాయ కూర లేదా సత్ సబ్జీ తినడానికి రెడీ.